ఏపీలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని విమర్శించారు వైసీపీ నేతలు. మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మన కృష్ణదాస్, మరికొందరు నేతలు. ఇక మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటికి వచ్చి పరామర్శించారు. అంబటి ఇంటిపై దాడిని వైసీపీ నేతలు ఖండించారు. 7 గంటల పాటు అంబటి ఇంటిని ధ్వంసం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అంబటి రాంబాబు గారి ఇంట్లో ఉంటే ఆయన మీద దాడి చేయించుకొని ఏదో ఒక మాట చెప్తే, అంటే సీఎం అని తిడితే ఒక తప్పు, సామాన్యుడిని తిడితే ఒక తప్ప చట్టంలో ఎక్కడైనా ఉందా? సీఎంనే తిడతారా? సీఎం అయితే తప్పు చేసినోడు తప్పే కదా. సామాన్యుడిని తిడితే మాత్రం ఏమైనా తిట్టొచ్చా? ఇందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ఇచ్చింది, అందరికీ సమానమని చెప్పింది ఇచ్చింది ఆ రాజ్యాంగమే. లేకపోతే ఈరోజు ఇంకా ఇటువంటి వాళ్ళ చేతుల్లో పెడితే ఇంకా దుర్మార్గం అవుతుంది. ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి చూశారు, చంద్రబాబు నాయుడు గారి కూటమి నాయకుల యొక్క దుర్మార్గాలు చూశారు. అందుకే హెరిటేజ్ ఇలా అయిపోయింది. వాళ్ళు చేసినటువంటి అక్రమాలన్నీ కల్తీ లడ్డులో ఆ కల్తీ కలిపింది చంద్రబాబు నాయుడు గారే అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి ప్రజలందరికీ తెలిసేటట్లుగా చేశారు. ఇంకా ముందు చాలా ఉన్నాయి, అవన్నీ కూడా బయటకు వస్తాయి. నేను మీడియా ముఖంగా అంబటి రాంబాబు గారికి జరిగినటువంటి వారి కుటుంబానికి జరిగినటువంటి దాడి, దాన్ని తీవ్రంగా ఖండిస్తూ